ఇతనేదో చేస్తాడని నాకు అనిపిస్తోందండి. నిజంగా ఖచ్చితంగా ఏదో చేస్తాడు. బాగా టర్న్ చేశాడు, ఇదిగో స్పీడ్ గా వెళ్ళాడు, అదిగో దూకడానికి సిద్ధమైపోయాడు, అదిగో ఏదో చేస్తున్నాడు, ఏదో చేశాడు. చూశారు కదా, బాగా పడ్డాడు. అన్నాయ్, పైకి ఎగిరాక నిద్రపోయావే ఏంటి? అలా చూడండి, ఎంత బాగా ఏమి చేయకుండా పడ్డాడు. కొన్ని జన్మలు ఇంతే. ఇంకో విషయం అండి, టేక్ ఆఫ్ యాంగిల్ విషయంలోనే కాదు, ల్యాండింగ్ విషయంలోనూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంపాక్ట్ మీరు తగ్గించాలి అనుకుంటే యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటే ఇది, అలాగే యాంగిల్ ఆఫ్ ల్యాండింగ్ సర్ఫేస్ ఇదిగో ఇది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు ల్యాండింగ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ల్యాండింగ్లు మనకు వద్దులేండి. మరీ ఉత్సాహంగా ఉంటే ఇలాగే జరుగుతుంది. బైక్ మీద కూర్చొని ఒక వ్యక్తి ల్యాండింగ్ చేయాలి అనుకుంటే ర్యాంపులో ఉన్నటువంటి రియాక్షనరీ ఫోర్స్ వెనకున్న చక్రం పైన మాత్రమే ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయకపోతే పరిస్థితి ప్రమాదకరమే. నీకు ఈరోజు టైం బాగాలేదు, కానీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేయాలంటే సరైన చోటు కూడా ఉండాలి. ఈ రేస్ అని చూడండి,